అందరికి దండాలు. ఎట్లున్నారు? మంచిగుండ్రా? తావుడిస్తే సావొస్తది. మా పానం పోయినా మా భూములు వదులుకోమని ఫార్మా బాధితులు గుండెలు బాదుకుంటున్నారు. న్యాయం చేస్తాడని రేవంత్ కు ఓట్లేసి ముఖ్యమంత్రిని చేస్తే మా బతుకుల్ని అన్యాయం చేస్తుండని కన్నీరు మున్నీరు అవుతున్నారు అమాయక జనము. మరిగిది అన్నో బాదుల్లా కొద్దిగా సీఎం రేవంత్ రెడ్డి సొంత నియోజకవర్గం కొడంగల్లులా ఫార్మా కంపెనీ కోసము భూమి సేకరణ కలెక్టర్ మీద దాడి జరిగిందన్న వార్తల నేపథ్యంలో అసలుకేం జరిగింది, నిజానిజాలు ఏందో అరుచుకొస్తందుకు వికారాబాద్ జిల్లా దుగ్గ్యాల మండలము లగచర్లకు పోయింది టీ10. మా టీ10 సీఈఓ సుందర్ లగచర్ల ప్రజలతో మాట్లాడి ప్రపంచానికి నిజానిజాలేందో చూపెట్టే ప్రయత్నం చేసిండు. మరిగాక జనం ఏం చెప్తున్నారో గా వివరాలు ఏందేందో మన టీ10 ఎక్స్క్లూజివ్ గ్రౌండ్ రిపోర్ట్ లో చూద్దాం పాండ్రి. ఏ చూసినా తొండలు గుడ్లు పెడుతున్నాయి, పందులు కూర్చుంటున్నాయి అంటే కిందకి వచ్చి చూస్తే తెలుస్తుంది. 500 600 పోలీసులు వచ్చి ఇంటికి 10 మంది 9 నెలల నుంచి తిందామంటే తిండి పోతలేవు, కళ్ళలో నిద్ర వస్తలేవు. లగచర్లకు మనం వచ్చినాం. లగచర్లలో రైతుల గురించితో కూడా మాట్లాడే ప్రయత్నం చేద్దాం. మనం తొండలు గుడ్లు పెట్టే భూములు అని చెప్పిన భూములలోనే మనం ఉన్నాం. మరి పంటలు అయితే కోస్తున్నారు, ఇక్కడ రైతులు ఉన్నారు, వాళ్ళతో కూడా మాట్లాడే ప్రయత్నం చేద్దాం. కొండలు గుడ్లు పెట్టే భూమి అంటుండ్రు సార్ రేవంత్ రెడ్డి సార్. కొండలు పెట్టే భూమి కాదు, బంగారం ఉండే భూమి. ఇవి బంగారం ఉండే భూమి. ఇది ఫార్మా కంపెనీకి మేము భూమి ఇయ్యం. మేము రైతులు మొత్తం అంగీకరించారు, రాజకీయ పార్టీలే రాజకీయం చేస్తున్నాయి అంటున్నాడు. ఏ రాజకీయం లేదు సార్. ఇది మేము రైతులం పోరాడుతున్నాం. మేము 9 నెలల నుంచి మేము బాధపడుతూనే ఉన్నాం. మేము ఏ పార్టీ వాడు రాలేడు, ఏ పార్టీ మేము మాట్లాడినట్లేము. మేము దుద్యాల మండలంలో లగచర్ల దాని చుట్టూన్న గ్రామాలల్లో సర్కారు ఫార్మా విలేజ్ ని ఏర్పాటు చేయాలని ఇక ఇప్పటికే 3 గ్రామాల పరిధిలకేంచి 1274 ఎకరాల భూములను సేకరించాలని సర్కారు నిర్ణయించింది. కానీ అక్కడ రైతులు దీనికి ఒప్పుకుంటలేరు. కొన్నేళ్ల కాడి నుంచి గా భూముల మీద ఆధారపడి జీవిస్తున్నోళ్ళమని ఆ వీటిని ఫార్మా కంపెనీలకు ఇస్తే ఎట్లా బతకాలని నిలదీస్తున్నారు. ప్రాణాలైనా ఇస్తాం గాని భూములను ఇచ్చేదే లేదని తెగేసి చెప్తుండ్రు. మా భూమి పాన పోతే కూడా మా భూమి ఇయ్యము, చచ్చిపోతే కూడా ఇన్నే చచ్చిపోతాము. ఇయ్యమంటే ఇయ్యము, సాగడానికైనా సిద్ధంగా ఉన్నాం. కానీ మా భూమి అసలు ఒక్క జాన కాదు, అందులో సగం కూడా భూమి ఇవ్వడానికి మేము ముందుకు రాము. మేము వేసిన ఓట్లతోని ఎమ్మెల్యేగా గెలిచి ముఖ్యమంత్రి అయిన రేవంత్ రెడ్డి మమ్మల్ని రోడ్డు పాలు చేస్తామంటే ఊకునేదే లేదు. తగిన బుద్ధి చెప్తామని హెచ్చరిస్తుండ్రు. కూడు పెట్టే మాకే పెద్ద సున్నం రుద్దుతున్నావు. చాలా గొప్ప పని చేస్తున్నావు సార్, ఓటేసినందుకు గెలిపించినందుకు. భూములు ఇస్తే మా బతుకులు రోడ్డున పడతాయని, ఉన్న ఊర్లు వదిలిపెట్టి వలసపోవలసిన దుస్థితి వస్తుందని ఆవేదన వ్యక్తం చేస్తుండ్రు. ఎందుకు ఇస్తాం సార్? మేము చేసుకొని తినేటోళ్ళము. మేము ఎండే మా బతుకు ఎండే ఉండదు. ఏం సారు ఆ భూములు పోతే మేము ఏంటి బతుకుందాం సారు? ఇంకా ఉన్నాయే గంటెడు మాకు ముగ్గురు కొడుకులు ఉండరు. మా పిల్లలు ఆడిపోయి బతకాలి. వ్యవసాయంతోనే మా బతుకు మా తిండి. గసొంటిది భూములను లాక్కోవాలని ముఖ్యమంత్రి చూస్తుంటే ఇక మాకు సావే దిక్కు. సర్కారు రైతులను ఇబ్బంది పెట్టకుండా అందరినీ ఒక్కటే పారి చంపేసి మా శవాల మీద కంపెనీలన్నీ కట్టుకోమ్మాను. ఇక ఉన్న 1-2 ఎకరాల భూమి పోతే ఎట్లా బతకాలి? సీఎం మావోడైతే మా ప్రాంతం అభివృద్ధి చెందుతుంది అనుకున్నాము, ఆఖరికి మా సావుకు వచ్చింది కదా అని ఆవేదన వ్యక్తం చేస్తుండ్రు. కొడంగల్ మా రేవంత్ రెడ్డి అని ఓసేటి నీకు గెలిపిస్తే మా మీద ఆడోళ్ళ మీద దాడి చేసి ఆడోళ్ళ సందు విసుకెందుకు ఆడోళ్ళ కూసుకెళ్ళి పోలీసులకు దాడికి వచ్చిందా? భూమి ఇవ్వడానికి లేదు, మేము సిద్ధం లేము. ఎవరికి అందరికి చంపమను. అన్ని దినాల పోషణలు వస్తారంటే ఉరకాలి, ఉండకుండా ఉరకాలి, పోలీసులు వచ్చినంటే ఉరకాలి. ఎన్ని దినాలు అట్లా ఉరకాలి మేము గుట్టపొట్టిగా. మాకు దేవే వారు ఇచ్చటం లేదా? వ్యవసాయము పండుగ లెక్క సాగుతున్న ఈ ప్రాంతంలో ఫార్మా కంపెనీలను ఏర్పాటు చేయాలని సర్కారు భావించుడు సరైంది కాదు. మేము భూములు ఇయ్యము, మా భూములు వదులుకొని ఏడుకోవాలి. మాది మా పిల్లల భవిష్యత్తు ఏం కావాలి? వారసత్వంగా వచ్చిన భూములను ఎందుకు ఇస్తాము? సర్కారు ఎమ్మటే నిర్ణయాన్ని ఉపసంహరించుకోవాలని వాళ్ళు తెగేసి చెప్తుండ్రు. మరి మాకు కూడా పుట్టబోయే పిల్లలకు మేమేం సమాధానం చెప్పాలి?
అమ్మ మా కొడుకు పుడితే కొడుకు ఉన్న భూములు మొత్తం రేవంత్ రెడ్డి తీసుకున్నాడు, మీకేం సంపాదించాలేమని చెప్పాలా? నీవేమో ఏసీలో కూర్చొని వాళ్ళ గిట్ల చేయాలి వీళ్ళ గిట్ల చేయాలి అని నువ్వు అనుకుంటా ఉంటే నీ అప్ప తెచ్చి మాకు ఇచ్చిపోయింది ఆ భూమి. లగచర్ల గ్రామంలో వామపక్ష నేతలు పర్యటించిండ్రు. సిపిఐఎం రాష్ట్ర కార్యదర్శి తమ్మినేని వీరభద్రము, సిపిఐ రాష్ట్ర కార్యదర్శి వర్గ సభ్యులు పశ్య పద్మ, సిపిఐఎంఎల్ మాస్లైన్ రాష్ట్ర కార్యదర్శి వర్గ సభ్యులు కె రామ, సిపిఐఎంఎల్ న్యూ డెమోక్రసీ రాష్ట్ర కార్యదర్శి వర్గ సభ్యులు ఆకుల పాపయ్య, గోవర్ధను, ఎంసిపిఐయు రాష్ట్ర కార్యదర్శి వర్గ సభ్యులు వనం సుధాకరు, సిపిఐఎంఎల్ లిబరేషన్ రాష్ట్ర కార్యదర్శి మావిండ్ల రమేష్ రాజా, ఆర్ఎస్పి రాష్ట్ర కార్యదర్శి జానకిరాములు, సిపిఐఎంఎల్ కార్యదర్శి ప్రసాదన్న, ఎస్యుసిఐసి రాష్ట్ర కార్యదర్శి మురహరి, సిపిఐఎం రాష్ట్ర కార్యదర్శి వర్గ సభ్యులు డిజి నరసింహరావు, వ్యవసాయ కార్మిక సంఘం రాష్ట్ర కార్యదర్శి వెంకట్రాములు ఈ పర్యటనలో పాల్గొన్నారు. బాధిత రైతుల గోసను ఆవేదనని ఇని వాళ్ళని ఓదార్చిండ్రు. వాళ్ళకు మేమున్నామని భరోసానిచ్చిండ్రులా. ఈ సందర్భంగా సిపిఐఎం రాష్ట్ర కార్యదర్శి తమ్మినేని వీరభద్రం మాట్లాడుతూ 6 గ్యారంటీలతో పాటుగా 7వ గ్యారంటీగా స్వేచ్ఛ ప్రజాస్వామ్య పునరుద్ధరణకు చర్యలు తీసుకుంటామని సీఎం రేవంత్ రెడ్డి చెప్పిండ్రని యాది చేసిండ్రు. ఆయన చెప్పినట్టుగానే ప్రగతి భవన్ ముందల కంచెలను తొలగించి ప్రజాస్వామ్య పరిరక్షణకు నాంది వరకుతామని చెప్పిండ్రని అన్నారు. కాంగ్రెస్ పార్టీ ఇచ్చినటువంటి 6 గ్యారంటీలు అనే మాటకి ముఖ్యమంత్రి గారు నేను 7వ గ్యారంటీ జోడిస్తున్నాను, ఈ రాష్ట్రంలో ప్రజాస్వామ్యం స్వేచ్ఛ పునరుద్ధరించడమే నా 7వ గ్యారంటీ అని చెప్పి స్పష్టంగా చెప్పాడు ఆయన. అన్నమాట ప్రకారమే తెల్లవారే సెక్రటరియట్ చుట్టూ ఉన్నటువంటి కంచెలన్నింటినీ బుల్డోజర్లతో తొలగించారు. మీ పత్రికల వాళ్ళు కూడా చాలా పెద్ద పెద్ద ఫోటోలు వేశారు, ప్రజాస్వామ్యం వచ్చేసింది కంచెలు పోయినాయి అని. కానీ అది ఒక్కటి తప్ప ఆ తర్వాత అంతా అప్రజాస్వామికంగా నడుస్తుంది. లగచర్ల ప్రాంత ప్రజలు సంక్షేమాన్ని కోరుతుండ్రని, కానీ ప్రభుత్వం మాత్రము సంక్షోభాన్ని సృష్టించడం దారుణమని విమర్శించిండ్రు. ఈ ప్రాంతంలో భూస్వామి గురునాథరెడ్డి పేరున సుమారుగా 1100 ఎకరాలకు పైననే ఉంది భూమి. మరి ఆ భూమిని ఫార్మకు ఎందుకు తీసుకుంటలేరు అని చెప్పాలని అడిగిండ్రు. కొడంగల్ దొరల భూములు ఉన్నాయి, ఇక్కడ అడ్రస్లతో సహా చెబుతున్నా. ముఖ్యమంత్రి గారు వెంటనే ఆ భూములు ఆక్రమించండి, మీ ఫ్యాక్టరీలకు సరిపోయినంత భూమి రెడీగా ఉంది. కొడంగల్ దొరల భూములు, అక్కడ గురునాథరెడ్డి గారు 5 సార్లు ఎమ్మెల్యే అయిన పెద్ద భూస్వామి, 1156 ఎకరాలు ఉంది. ఈ భూమి ఆయన తాతగారు చూస్తుగా, అది సీలింగ్ ల్యాండ్. చట్ట ప్రకారం ప్రజలకు రావాల్సిన భూమి, ప్రభుత్వం స్వాధీనం చేసుకోవాల్సిన భూమి, చట్ట ప్రకారం సీలింగ్ భూమిగా డిక్లేర్ అయిన భూమి రెడీగా 1150 ఎకరాలు ఉంటే ఈ ప్రభుత్వం గుడ్డి గుర్రానికి పళ్ళు దోవుతుందా? అది ఎందుకు తీసుకోలేదని అడుగుతున్నారు. రేవంత్ రెడ్డి గారు అనొచ్చు, నాకు తెలియదు అనొచ్చు. తెలియదు కాదు, ఆయనకు తెలుసు. ఉద్యమంలో ఆయన పాల్గొన్నాడు. ఇక్కడ వెంకట్రాములు గారు ఉన్నాడు, మా జిల్లా పార్టీ నాయకుడు. ఈ వెంకట్రాములు గారు ఆ కేసులో ఉన్నాడు ఇప్పటికీ. ఇక మరి అధికార ప్రతిపక్ష పార్టీల నేతలంతా లంగలు లఫంగులని అద్దులు దాటి ఒకరి మీద ఒకరు విమర్శలు చేసుకుంటుండ్రని అది చేసిర్రు. బాంబులు వెళ్తాయంటూ హెచ్చరిస్తుండ్రని కూడా విమర్శించిండ్రు. అది వాళ్ళ విజ్ఞతకు సంబంధించిన వ్యవహారాలని అన్నారు. కానీ రైతులు ఏం పాపం చేసిండ్రని వాళ్ళని గింత ఇబ్బందులు పెడుతుండ్రో చెప్పాలని ప్రశ్నించిండ్రు. ఒకళ్ళొకళ్ళు మాత్రం పేపర్లు స్టేట్మెంట్ ఇచ్చుకున్నారు. రేవంత్ రెడ్డి నిన్ను అరెస్ట్ చేయిస్తాను ఆయన, కేటీఆర్ నువ్వు ట్విట్టర్ టిల్లు నిన్ను అరెస్ట్ చేయిస్తాను ఈయన, నువ్వు లంగా అని ఒక ఆయన, నువ్వు లఫంగు అని ఇంకొక ఆయన, సన్నాసు అని ఇంకొక ఆయన, బడుద్దా అని ఇంకొక. ఇదా భాష? ఇది ముఖ్యమంత్రులు ప్రతిపక్ష నాయకులు మాట్లాడుకునే భాష? ఇది ప్రజల్ని పరిపాలించే భాష? ఇది వాళ్ళ బతుకులు బుగ్గిపాలు చేస్తే ఊకోమని కూడా హెచ్చరించిండ్రు. ప్రజలకు ఇచ్చిన వాగ్దానాలు అమలు జరపండి, ప్రజల మాట వినండి, సంక్షేమంతో పరిపాలించండి, సంక్షోభం తీసుకురాకండి. ఇప్పటికైనా ఈ గిరిజన పేదల బతుకులు బుగ్గిపాలు చేయకండి, వాళ్ళ మాటలు వినండి. చిన్న చిన్న పిల్లలు, చదువుకునే పిల్లలు. ఇక ఈ ప్రాంతంలో ఉగ్రవాదుల స్థావరాలు ఏమన్నా ఉన్నాయా, ఇక లేకుంటే ఇదేమన్నా కల్లోలిత ప్రాంతమా అని ప్రశ్నించిండ్రు. అడుగడిగిన పోలీసులు చెకప్లు, వచ్చేపోయేటోళ్ళ పోటువలు తీసుడు ఎందుకని నిలదీసిండ్రు. అర్ధరాత్రి తలుపులు వలగొట్టి ఇంట్లో ఉన్నోళ్ళని భయభ్రాంతులకు గురి చేసి అరెస్టులు చేసుడు ఎందుకని ప్రశ్నించిండ్రు. ఉగ్రవాదుల కల్లోలిత ప్రాంతమా? ఎందుకు ఇన్ని గ్రామాల చుట్టూ ఇన్ని పోలీసులు? మేము ఇక్కడికి వస్తుంటే పోలీసులు అడుగడుగున ఉన్నారు. 15 టానాలు దాటుకుంటూ వచ్చినాం. ప్రతి చోట ఆపడం, చూడటం, ఫోటోలు బస్సులోకి వచ్చి ఫోటోలు తీస్తున్నారు. మమ్మల్ని ఏం చేస్తారు? మమ్మల్ని కేసులు పెడతారా, జైల్లో పెడతారా? ఇట్లాంటి జైళ్ళు ఇన్ని చూసాం. రైతు కంటే కన్నీరు పెట్టించిన వాళ్ళు ఎవరు ఇప్పటి వరకు బాగుపడలేదని చెప్పిండ్రు. 2013 భూసేకరణ చట్ట ప్రకారంగా రైతుల సమ్మతి లేకుండా భూమి తీసుకోవద్దని అన్నారు. రైతు కంట కన్నీళ్లు తెప్పించిన వాడెవడు కూడా ప్రభుత్వంలో మిగలలేదు. తర్వాత దెబ్బతిన్నారు. అట్లా రేవంత్ రెడ్డి గారు దెబ్బ తినకూడదనే మా కోరిక.
మరి ఇక్కడ సీఎం చెప్తున్నట్టుగా తొండలు గుడ్లు పెట్టే భూములే కనిపిస్తలేవని అన్నారు. 2-3 పంటలు మంచిగా పండే భూములే ఉన్నాయని అన్నారు. ఇక్కడ పంటలు పండే భూములు అట్లాగే చక్కటి ఇళ్ళు పక్క ఇళ్ళు చూసాం మేము దారిలో వచ్చేప్పుడు. ఇంత చక్కటి భూముల్ని ఇన్ని పంటల్ని నీళ్లను నాశనం చేయడానికి సరిపోదు, చట్టం ఒప్పుకోదు. ఖచ్చితంగా ఆ చట్ట ప్రకారం పరిశీలన చేయాలి. ఇక మీ పోరాటానికి ఎర్ర జెండలు అడ్డగా ఉంటాయని హామీ ఇచ్చిండ్రు. ఇక్కడ ఫార్మాసిటీ అనే ప్రతిపాదన పూర్తిగా విరమించుకోవాలి, రద్దు చేయాలని చెప్పి మా పార్టీల తరఫున సిపిఎం తెలంగాణ కమిటీ తరఫున డిమాండ్ చేస్తున్నాం. ఈ ఉద్యమం ఇంతటితో ఆగదు. ప్రభుత్వం వెంటనే పిలిచి ఈ అమ్మలక్కలతో చర్చ చేసి సామరస్యమైన పరిష్కారం చేసుకోవాలని చెప్పి ప్రభుత్వానికి విజ్ఞప్తి చేస్తున్నాం. ఇక ఇన్నర్ కథనుల్లా ప్రజల గోస గోడు ఎట్లా ఉన్నదో, ఎర్ర జెండా పార్టీ నాయకులు అండగా నిలిచిన తీరెట్టుందో కూడా చూసిండ్రు కదా. ఇక ఈ ఎపిసోడ్ ఇప్పటితోనే అయిపోలేదు. ఈ గ్రౌండ్ రిపోర్టు ఇంకింత మంది జనము నాయకులు మాట్లాడిన అంశాలతోని ఇంకో ఎపిసోడ్ గా కూడా మన గ్రౌండ్ రిపోర్ట్ ఉంటది. ఇక ఇంకో ఎపిసోడ్ తెల్లారి రిలీజ్ అవుతది. ఇక ఈ వీడియో ఎక్కువ మంది ప్రజలకు షేర్ చెయ్యండి. ఇంకా చూసిండ్రా ఫార్మా బాధితుల బాధలు ఎట్లున్నాయో. ఇక ఒకట ఉన్నది మరి కథ.